అవును నర్సక్క, మీ పోరాడిది ఇంటర్ అయిపోయింది కానీ ఏం చేపిద్దాం అనుకుంటున్నావే? అదేనే నెత్తికరం అవుతున్నదే రాజమణి. మా పోరడు హైదరాబాద్ లో చదువుకుంటా అంటుండు. ఆడి సోపతుల మనవడ అందరూ లంగలున్నారు. ఏం చేసుడో ఏమో నాకైతే అర్థమైతలేదే. ఏమనంటే మూల కూర్చొని ఏడుతాడే ఆ పోరాళ్ళ మనవడ. ఆడితోటి నాకు సావచ్చినట్టున్నదే. నర్సక్క, మీ పోరాన్ని వట్టిగా గాలికి ఇడిసబెట్టకు. మా ముండగోడుకు గిట్లనే హైదరాబాద్ లో చదువుకుంటా అని చెప్పి పచ్చి లంగా తయారైండు. మంచిగా చదువుకొని మాకు పేరు తీసుకొస్తాడని మేము అనుకుంటే ఆడు లేని అలవాట్లన్నీ నేర్చుకొని వచ్చిండు నర్సక్క. ఇక ఓళ్ళకి చెప్పమంటావు నర్సక్క మా బాధలు. ఆడి సోపతులల్లా మనవాడా మంచిగా ఉన్న పోరాన్ని ఆగం చేసిర్రే. ఆ ఇంటికాడ షాయి తాగమంటే తాగకపోతుంటే మా పోరాడు అసుంటది. ఇప్పుడు కాటన్ బీర్లు లేంది ఉంటాను లేడే.